హలో, వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ట్రిప్ టు చెన్నై. మొన్న మ్యారేజ్ అయింది కదా, వాళ్ళది రిసెప్షన్ ఉంది. సో వాళ్ళే టికెట్లు వేసి మరీ పిలిపిస్తున్నారు. సో అక్కడ ఏమేమి ఎంజాయ్ చేస్తారు మా ఫ్రెండ్స్ ఇవన్నీ పెడతాను. నేనంటే డ్రింక్ చేయట్లేదు, వీళ్ళు మాత్రం ఇవాళ సాయంత్రం రచ్చ ఉంటుంది. ఆ రచ్చ వీడియోలు అన్నీ పెడతాను. సో అది అరే సో ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. మొత్తం 8 మెంబర్స్ కదా, ఇక్కడ 4 ఉన్నాం. ఈయన రాజుబాయి. ఇదిగో ఫస్ట్ టైం ఎక్కుతున్నాం ఫ్లైట్. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఇంక ఎక్కిన తర్వాత అడుగుతాను. సో ఇంకో ముగ్గురు అయితే వస్తున్నారు. సో అందరం టోటల్ 8 మెంబర్స్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా అందరూ ఈ చిన్న బ్యాగ్లే, క్యాబిన్ బ్యాగ్సే. కానీ ఇవేంటంటే చెక్-ఇన్లో ఒక 2 బ్యాగులు వేయాలి. ఎందుకంటే సాయంత్రం పార్టీ కోసం రెండు బాటిల్స్ క్యారీ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ చెక్-ఇన్లో ఒక రెండు లగేజీలు వేయాలి. సో చెక్-ఇన్ కౌంటర్ కూడా యాక్చువల్గా చాలా బిజీ ఉంది. సో వీళ్ళు నేను చెక్-ఇన్ చేసే లోపల బోర్డింగ్ పాసెస్ అయితే ప్రింట్ చేస్తున్నారు. టోటల్ 8 మెంబర్స్గా వచ్చేసి టోటల్ టీమ్. వీళ్ళ సంజయ్ బాయ్. సో వీళ్ళంతా ఒక టీం. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక ఫ్రెండ్ త్రూ ఇంకో ఫ్రెండ్ అట్లా పరిచయం అయింది. వీళ్ళందరూ ఏంటంటే నాకంటే ఆల్మోస్ట్ 10 years 12 years 15 years సీనియర్సే ఉంటారు వీళ్ళంతా. సో ఫ్రెండ్షిప్లో ఏజ్తో మనకు సంబంధం లేదు, మనకు మ్యాచ్ అయిపోయారు, అట్లా కలిసి వెళ్ళిపోతున్నాం. సో పెళ్ళికి సంబంధించిన వాళ్ళిద్దరు బ్రదర్స్ అక్కడే ఉన్నారు. వాళ్ళది పొద్దున వ్రతం ఉంది కాబట్టి వాళ్ళు నిన్ననే వెళ్ళిపోయారు. సో మేము డైరెక్ట్ రిసెప్షన్కి జాయిన్ అయిపోతాం. సో ఇది లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. పర్ఫ్యూమ్ ఒకటి తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను, కానీ ట్రై చేశాను, ఎందుకో మరి మూడ్ లేకుండా తీసుకోలేదు. సో టైం కూడా చాలా ఉండే, 1 hour ఉండే. సో అందుకే అన్నీ మెల్లగా లోపల మార్నింగ్ కూడా వాక్ చేయలేదు కదా, లోపల చాలాసేపు షాప్స్ ఇవన్నీ కవర్ చేస్తూ తిరుగుతూ ఉండే. కొత్త షాప్స్ ఏంటంటే చాలా పడ్డాయి. ఇప్పుడు ఏంటంటే ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి చాలా షాప్స్ కొత్త యాడ్ అయిపోయాయి. సో అలా చూస్తూ ఉండే. లోపల మన గేట్ దగ్గర వచ్చేసి మన ఫ్రెండ్స్ కూడా అందరూ ఎవరి మొబైల్ వాళ్ళు చూసుకుంటూ రిలాక్స్ అవుతున్నారు. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. అందరికీ 19-20 సీట్స్లోనే 2 రోలోనే అందరికీ సీట్స్ వచ్చేసాయి. సో ఆల్మోస్ట్ అందరం పక్కనే ఉంటాం. సో నాకు వచ్చేసి ఏంటంటే పక్కన విండో సీట్ వచ్చింది. ఫ్లైట్ ఎక్కగానే చిన్నవి ఏడున్నాయి, అంటే బస్సులో లాగా ట్రైన్లో లాగా ఎక్కువైపోతాయి. అదే ఈ బస్సే అన్నది ఆల్మోస్ట్ బస్సు టైప్ అయిపోయినాయి ఫ్లైట్స్ అన్నీ. లక్ష్మణ్ మాయ లిటిల్ ఏమైనా వేస్తారా మాయ? ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే ఇప్పటికి ఇచ్చేటప్పుడు, కానీ ఇది డొమెస్టిక్ ఫ్లైట్. చెన్నై అయితే రీచ్ అయిపోయాం. కింద మనకు కనిపించేది సముద్రం కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే మనం. చెన్నై అయితే రీచ్ అయిపోయాం. చెన్నైలో అడుగు పెట్టేసాం. సో బయటికి ఎగ్జిట్ అవుతున్నాం ఇప్పుడు. సో యాక్చువల్గా బయట వెహికల్ పెట్టారని చెప్పారు, బయటకు వెళ్తే కానీ మనకు తెలియదు. ఒకసారి మనది ఏంటంటే చెక్-ఇన్ బ్యాగ్ ఒకటి వేసాం కదా లోపల, దానికోసం కంపల్సరీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ బ్యాగ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళిపోతాం. 20 minutes వెయిట్ చేసిన తర్వాత మన బ్యాగ్ అయితే కనిపించింది. సో ఇది తీసుకొని బయట ఎగ్జిట్ అయిపోతాం. చలో అదండి. బయట మన కోసం పికప్ కోసం ఒక మనిషిని పెట్టారు. సో ఇవన్నీ తమిళ్ రాని కష్టాలు, అతనితో ఫోన్లో మాట్లాడుతున్నాం. ఇక్కడిక్కడే మాట్లాడుకుంటారు మరి ఫోన్లు. ఎన్ని ఫోన్లు చేస్తున్నావు శంకర్? ఏం చేస్తున్నావు శంకర్ అన్న? తెలుగులో మాట్లాడేది కాన్ఫరెన్స్. మంచి పని చేశాడు. బండి ఎక్కడ ఉంది? ఇక్కడికి వస్తుంది వెహికల్, ఇక్కడికే వస్తుంది అంటలే. మెట్రో ఎయిర్పోర్ట్ కోసం అనుకుంటా. ఇది బీచ్ ఇక్కడ పక్కనే ఉంది కదా.
మీది ఎక్కడ ప్రాపర్ ఎక్కడండి మీది? తెలుగు మంచిగా మాట్లాడుతున్నారు. విజయవాడ. మీరు ఇక్కడే ఉంటారా? ఓకే. లేదు 15 సీటర్ అనుకుంటా. 12 సీటరా? ఏసీ వేసి పెట్టినట్టున్నారుగా, చిల్ అయిపోయింది మొత్తం. వెరీ గుడ్. ఎండ మాత్రం అదిరిపోతుంది కదా, మామూలుగా లేదు ఎండ. ఎంత 40 ఉందా సార్? 45 35 45 అక్కడ అంతే. మీ సపరేట్ ఒక సీట్ ముందు అట్లనే వదిలిపెట్టారు, డిస్టర్బెన్స్ కాదు. ఆయన కూడా మనతోనే వస్తున్నాడా మన గైడ్? మీ పేరేంటి సార్? తులసిరామ్. హోటల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. సో ఇది వచ్చేసి హోటల్ టీ నగర్లో ఉంది. రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిపోయాం. మన సరుకు ఎలా ఉంది ఉందా ఎయిర్పోర్ట్లో? బాటిల్స్ ఉన్నాయా? పరిస్థితి ఉంది. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాము. మిగతా ఫ్రెండ్స్ అందరూ యాక్చువల్గా లంచ్ చేయలేదు కదా, వాళ్ళు వచ్చేసి కింద టిఫిన్ సెంటర్ ఉంటే టిఫిన్ చేద్దామని వెళ్ళారు. సో మన పరిస్థితి ఏంటంటే మనం డైట్లో ఉన్నాం కాబట్టి అవన్నీ మనకు పనికిరావు కాబట్టి, సో ఫుడ్ అయితే వచ్చేటప్పుడే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేసాను, ఆరోగ్య డైట్ వాళ్ళది. సో వాళ్ళు వచ్చేసి చికెన్ కర్రీ, టమాటో చట్నీ అండ్ ఉత్తప్పం అండ్ కాకరకాయ ఫ్రై. వచ్చేసి 6 o'clock కదా, సో వీళ్ళు టిఫిన్ చేసి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడికి ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్దాము. అది ఇక్కడ నుంచి 7 to 8 kilometers అని చెప్పారు. దారిలో ఏమైనా అవకాశం ఉంటే బీచ్ కూడా ఒకసారి విజిట్ చేద్దాం, లేదంటే బీచ్ వచ్చేసి రేపు మార్నింగ్ విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. లంచ్ చేసుకుని కిందికి వెళ్ళిపోయాను. వీళ్ళు ఇంకా ఛాన్స్ సేపు అవుతుంది రావట్లేదు అని అంటే కిందే అరటికాయ బజ్జీ అది వేస్తుంటే ట్రై చేస్తున్నారు వీళ్ళు. శివాస్ రీగల్. చలో ఫస్ట్ పెక్తో స్టార్ట్ చేయండి. కాదు, రెడీ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇంకో 10 minutes పడుతుంది వెహికల్ రావడానికి అనేది లోపు. సో శంకరన్ అయితే ఒక లిటిల్ వేద్దామని చెప్పేసి ఒక 15 ml ఎంతో పోసుకున్నాడు. సో నేను బ్లాక్ కాఫీ కాబట్టి ఇద్దరం చేసి కొడుతున్నాం. సరుకులు ఇచ్చారు ఒకసారి. పెళ్లి కొడుకోళ్ళు రూమ్కి ఒకటి ఇట్లా గుడి బ్యాగ్ టైప్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసి స్నాక్స్ ఐటమ్, ఒక కూల్ డ్రింక్ అట్లా ఇచ్చాడు. యాక్చువల్గా దీన్ని మేము దేనికి వీళ్ళు మందుకి స్నాక్స్ కింద వాడుకుంటున్నారు. దొరికిందని పల్లియా. కింద రిసెప్షన్కి వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో అందరం రెడీ అయిపోయి కిందకి అయితే దిగాము. తను వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ బాబాయ్ సీనన్న, తను మా ఫ్రెండ్ ప్లస్ వీళ్ళ బ్రదర్, మెయిన్ పెళ్లి కూతురు వాళ్ళ బ్రదర్. తను ఇంకో సూట్ వేసుకున్నాడు కదా, తను సాయి అన్న. బయలుదేరుతున్నాం రిసెప్షన్కి. చలో మన బండి వచ్చింది, ఎక్కండి 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 ఎక్కండి, తొందరగా ఎక్కాలి. ద్వారకా భయంకరమైన ట్రాఫిక్. ఏం జూమ్ చేయాలి? నిన్న ఇక అందగాడు మా రాజుబాయ్. 101 జిల్లాల అందగాడు. సారీ కరెక్షన్, 101 జిల్లాల అందగాడు మీ రాజుబాయ్ కాదు. బ్లూ లైట్ వేసాడు. మనం బ్యాంకాక్లో ఉన్నాము, చెన్నైలో ఉన్నాము, రిసెప్షన్కి వెళ్తున్నాం. పద్ధతి గల లైట్ వేయండి. ఒకరికైతే ఎంటర్ అయిపోయాం. ఎంట్రన్స్ లైటింగ్తో ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుండే. సో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా చూద్దాం అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో.
వీళ్ళు యాక్చువల్గా ఫంక్షన్ హాల్ వాళ్ళు ఏంటంటే 6 to 9:30 ఎగ్జాక్ట్ టైమింగ్ అంట. సో అందుకే ఫంక్షన్ కూడా మేము వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫొటోస్ కూడా దిగుతున్నారు అందరూ. సో 9:30 తర్వాత వీళ్ళకి కంపల్సరీ హ్యాండ్ ఓవర్ చేయాలంట ఫంక్షన్ హాల్. లోపల ఫుడ్ సెక్షన్లో కూడా వెళ్ళాను ఒకసారి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూస్తాను. ఈ చెన్నై టైప్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టారు. సో 2 sides ఉన్నాయి, బట్ సేమ్ ఐటమ్స్ని 2 sides డివైడ్ చేశారు. సో ఫుడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో బయట వచ్చేసి ఏంటంటే డెజర్ట్ కౌంటరు ప్లస్ ఫ్రూట్ కౌంటరు, స్వీట్స్ అన్నీ బయట పెట్టారు. సో ఇంకొకటి ఏంటంటే నాకు ఈ ఫంక్షన్ హాల్లో నచ్చింది ఏంటంటే ఇది యాక్చువల్గా బీచ్ ఒడ్డున ఉంది. సో మనం కొద్దిగా ముందుకెళ్తే బీచ్ కూడా చూడొచ్చు. సో ఇది మన ఫంక్షన్ హాల్ పక్కనే బీచ్ అటాచ్ అయి ఉంటుంది. ఈ గేట్ పక్క నుంచి మనం యాక్చువల్గా బీచ్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. చంద్రుడు, వెన్నెల ఇదంతా చాలా బాగుండే. సో బ్యూటిఫుల్గా అనిపించింది. సో కొంత ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము, ఫ్రెండ్స్ అందరం కలిసి ఫొటోస్ కూడా దిగాము ఇక్కడ. సో ఇది పక్కనే ఉంది, బీచ్కి పక్కనే ఉంది. సో మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు బీచ్ వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. యాక్చువల్గా చందమ వాటర్లో పడుతుంటే ఆ లైటింగ్ కానీ అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కొద్దిసేపు అయితే మేము ఒక 1/2 hour అయితే బయటే స్పెండ్ చేసాము. లోపల కంటే బయటే మంచిగా అనిపించింది, బీచ్ పక్కనే ఉంది కదా. సో అందరం ఫోటోలు స్టార్ట్ చేసాం దిగడం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పెళ్లి కొడుకు వాళ్ళ బాబాయ్ వీళ్ళందరం కలిసి ఫొటోస్ దిగాము కొద్దిసేపు. సో శంకరన్న కూడా ఎంట్రన్స్లో గుర్తుండిపోవాలని చెప్పేసి ఒక ఫోటో దిగుదామని చెప్పేసి ఇక్కడ కూడా దిగాం. సో పైకి వెళ్ళి స్టేజ్కి వెళ్ళేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా కలిసి గ్రూప్ అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాం. సో ఇంతకుముందు చూసిన బ్యాచ్ అంతా హైదరాబాద్ నుంచి వచ్చిన బ్యాచ్. తను వచ్చేసి మా ఫ్రెండ్ పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్, తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా. వీళ్ళందరూ దిగిన తర్వాత యాక్చువల్గా మేము ఏంటంటే కలిసేసి రూమ్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. సో ఏంటంటే వీళ్ళు రూమ్కి వెళ్ళిన తర్వాత చిన్న ప్రోగ్రామ్ పెట్టుకుందామని చెప్పేసి మేము అక్కడ డిన్నర్ ఎవరు చేయలేమంటే ఒక 3-4 members అయితే డిన్నర్ చేశారు. సో మేము దారిలో వెళ్ళేటప్పుడు ఏదైనా కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతే వీళ్ళు కూడా వచ్చి మాతో పాటు జాయిన్ అవుతా అని చెప్పారు. సో అందుకే మేమైతే తొందరగా కలిసేసి బయలుదేరిపోయాం. అన్న లెక్కలు, ఖర్చులు, కష్టాలు ఏంది బ్రీజర్ కోసం నువ్వు పడ్డ కష్టం చెప్పు. ఎన్ని మెట్లు ఎక్కి దిగావు? ఎన్ని రకాల షాపుల్లోకి వెళ్ళినా కూడా బ్రీజర్ అంటే ఏంది అనేది చూసే పరిస్థితి తమిళనాడులో కనబడుతుంది. చెన్నైలో బ్రీజర్ అంటే 100 papers దొరకట్లా. బ్రీజర్ తాగేటోళ్ళు మాత్రం రాకండి, వచ్చినా తెచ్చుకోండి. ఇక్కడ స్టాక్ లేదంటున్నాడు ఒకడేమో, అదేంది అంటున్నాడు, అది పరిస్థితి. సో బ్రీజర్ వాళ్ళంతా రూమ్కి ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసి కూర్చున్నారు. సో ప్రోగ్రామ్ అయితే చాలా లేట్ వరకు నడిచింది. అప్పటికే అందరూ వీడియోస్ ఆపే బాబు, ఇంట్లో వాళ్ళు చూస్తారని చెప్పేసి కూడా చేస్తున్నారు కాబట్టి అందుకే ఒక చిన్న బిడ్ తీశాను. సో వీళ్ళైతే ఆల్మోస్ట్ 2 వరకు ఏదో నడిచినట్టుంది ప్రోగ్రామ్, బట్ నేను 1 o'clock అట్లా పడుకొని పోయాను. సో చెన్నైలో ఇలా జరిగింది. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ట్రిప్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.